అంత ఆగమాగా ఉన్నది. దాన్ని బట్టి మీరు ఏదైనా కలెక్టర్ గారు ఏ విధంగా శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల కూడలిలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జేసీఐ అధ్యక్షురాలు తమ్మినేని ఉషారాణి మాట్లాడుతూ కుటుంబ ఆరోగ్యమే అసలైన సంపద అని పేర్కొన్నారు. మెడికవర్ ఆసుపత్రి వైద్యుల సహకారంతో బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు. ప్రజలు ఆరోగ్యకర ఆహారం, వ్యాయామం, తగిన నిద్ర పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీఐ సభ్యులు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు, వాహన చోదకులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు 80 ఫీట్ రోడ్లో వాకర్స్కి, అలాగే ఇక్కడ మార్నింగ్ టైంలో ఎక్కువ మంది వాక్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉండడం కోసం మెడికవర్ హాస్పిటల్ తరఫున ఈరోజు జేసీఐ శ్రీకాకుళం మెయిన్ లామ్ నుంచి మెగా మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత మెడికల్ క్యాంపు. ఈరోజు వర్షం కారణంగా కొంచెం జనావాసం తగ్గినా సరే ఈరోజు మెడికల్ క్యాంప్ని ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా పాదాచారులు ఉంటారు, మార్నింగ్ వాకర్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి చేయకుండా నిత్యం ఉపయోగపడే విధంగా ఏదైతే మనకి హెల్త్కి మినిమం హ్యాపీ అనిపిస్తున్నది ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మా జామ్ భీమశంకర్ గారి ఆదేశాల మేరకు కూడా ఈరోజు అతను రాలేదు మార్నింగ్ కాబట్టి, కానీ అతని ఆదేశాల మేరకు కూడా మా జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ప్రెసిడెంట్ ఉషారాణి సౌజన్యంతో, అదేవిధంగా సెక్రటరీ కృష్ణకాంత్ గారు, కోరాట రమేష్ గారు అందరి ఆధ్వర్యంలో ఈ మెగా క్యాంప్ అన్నది ఇక్కడ 80 ఫీట్ రోడ్లో నిర్వహించడం అనేది జరుగుతుంది.